కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పుట్టకుంట గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా యువతులతో నృత్యాలు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టకుంట గ్రామంలోని ఐపీఎం చర్చి ఎదురుగా వైసీపీ సర్పంచ్ తెన్నేటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 8 గంటల తర్వాత ఈ రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై డాన్సులతో పాటు స్థానిక యువకులు కూడా నృత్యాలు చేశారు. అనుమతులు లేకుండా ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతుందా, ఇంత యాకి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బహిరంగంగా రోడ్డుపై అశ్లీల నృత్యాలు జరుగుతున్నా తమకు తెలియకుండా జరిగిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రికార్డింగ్ డ్యాన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిర్వాహకులను బైండ్ ఓవర్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే మనస, గుడివాడలో, కృష్ణా జిల్లా గుడివాడలో న్యూ ఇయర్ వేళ వైసీపీకి సంబంధించిన తెన్నేటి భాస్కర్ రెడ్డి అనే సర్పంచ్ ఏదైతే పుట్టకుంట గ్రామంలో సర్పంచ్ ఉన్నారో, నందివాడ మండలం పుట్టకుంట గ్రామంలో సర్పంచ్ ఉన్నారో, ఆయన రికార్డింగ్ డాన్స్లు పెట్టారు. అయితే రికార్డింగ్ డాన్స్లు అనేది కనీసం 3-4 గంటల పాటు జరుగుతూ ఉంటాయి. 3-4 గంటల పాటు జరిగినా కానీ కనీసం పోలీసులకు సమాచారం లేకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. పోలీసులు సమాచారం లేదని చెప్తున్నారు. అయితే 3-4 గంటల పాటు రికార్డింగ్ డాన్స్, న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తా రికార్డింగ్ డాన్స్ లేస్తా, ఏది పర్మిషన్ లేకుండా, వితౌట్ ఎనీ పర్మిషన్స్, అయితే అది నడి రోడ్డు మీద, చర్చ్ ఎదురుగా నడి రోడ్డు మీద స్టేజ్ వేసి వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో డాన్సులు జరిగినప్పటికీ పోలీసులు తమకు సమాచారం లేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఒక గ్రామంలో లౌడ్ స్పీకర్ పెట్టాలంటేనే పోలీసుల పర్మిషన్ కావాల్సి ఉంటుంది. అలాంటిది ఒక రికార్డింగ్ డాన్సెస్ ఏర్పాటు చేసి రికార్డింగ్ డాన్సెస్ జరుగుతున్నప్పటికీ పోలీసులు తమకు సమాచారం లేదని చెప్పడం, అయితే పోలీసులు ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందని చెప్పి స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే అంత రికార్డింగ్ డాన్సెస్ జరుగుతున్నప్పటికీ మాకు సమాచారం లేదని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇన్ని గంటల పాటు జరిగితే పోలీసులు అక్కడికి కనీసం వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. పోలీసులు అనఫీషియల్ గా అనుమతి ఇచ్చారని చెప్పేసి కూడా గ్రామస్తుల్లో కొన్ని వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అది కాకుండా వైసీపీకి చెందిన మొత్తం రాష్ట్రం మొత్తంలో టీడీపీ అధికారంలో ఉండి గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వైసీపీదే హవా సాగుతుందన్న దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఏది పర్మిషన్ లేకుండా ఒక నందివాడ మండలంలో పోలీస్ స్టేషన్ సరౌండింగ్స్ లో ఉన్న ఒక పుట్టగుట్ట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున రికార్డింగ్ డాన్సెస్ నిర్వహిస్తే పోలీసుల అనుమతి లేకుండా నిర్వహిస్తే పోలీసులకు సమాచారం లేదనేది చాలా హాస్యాస్పదంగా ఉన్న ఘటన మనం చూసుకోవచ్చు. ఇంత జరిగినా కానీ పోలీసులు, ఇది ఏదంటే సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో పోలీసులు దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం వాళ్ళ నిర్వాహకులందరినీ పిలుచుకుని వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ పెట్టేసి అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒక టీడీపీ ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ టీడీపీ ఎమ్మెల్యే గుడివాడలో ఉండి కూడా గుడివాడకు సంబంధించి 3 మండలాల్లో ఒక మండలంలో ఒక వైసీపీకి చెందిన సర్పంచ్, ఒక గ్రామ సర్పంచ్, వైసీపీ సానుభూతి పడిన ఒక గ్రామ సర్పంచ్ ఒక కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం ఏదైతే రికార్డింగ్ డాన్స్లు అనేది జనరల్ గా ఒక ఇంట్లోనో ఒక స్టేడియంలోనో ఒక ఇన్నర్ ప్రాపర్టీలో పెట్టుకునే పరిస్థితి ఉండదు. రికార్డింగ్ డాన్స్ అనేది జనరల్ గా రోడ్డు మీదే పెడతారు. ఇది కూడా ఒక చర్చి సమీపంలో, చర్చికి ఎదురుగా పెట్టారు రికార్డింగ్ డాన్స్ అనేది. ఇంత పెద్ద ఎత్తున రికార్డింగ్ డాన్స్ ఆర్గనైజ్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులతో పాటు ఎస్బీ ఇంటెలిజెన్స్ కూడా ఉంటారు. వీళ్ళకి పోలీసులకు సపోర్ట్ గా పోలీసులకు తెలియని విషయాలు కూడా ఎస్బీ ఇంటెలిజెన్స్ లో తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. ఎస్బీ ఇంటెలిజెన్స్ కూడా తెలియకుండా జరిగిందా, అందరినీ మేనేజ్ చేశారా అనేది ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఏంటంటే టోటల్ గా చూసుకుంటే టీడీపీ అధికారంలో ఉన్నా కానీ వైసీపీ వాళ్ళ హవా నడిపించుకుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం కావచ్చు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడలో ఒక ఎమ్మెల్యే 51,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఉండి కూడా ఉపయోగం లేని పరిస్థితి ఉంది. అంటే చిన్న క్యాడర్, కింద క్యాడర్ కొంతా కూడా వైసీపీని నడిపించుకుంటుంది. అధికారులు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇంత పెద్ద ఎత్తున ఒక న్యూ ఇయర్ రోజు ఇంత పెద్ద ఎత్తున ఒక రోడ్డు మీద, ఒక గ్రామంలో ఒక రోడ్డు మీద ఒక ఈవెంట్ జరిగితే దానికి వందలాది మంది గ్రామస్తులు హాజరైతే ఈ సమాచారం పోలీసు తెలీదా, రెవెన్యూ తెలీదా? తెలియదని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక ఇది చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిలో చాలా పెద్ద ఎత్తున డబ్బులు కూడా చేతులు మారినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ జరిగితే రికార్డింగ్ డాన్స్ అనేది ఏదో ఒక ఇన్నర్ లో ఒక ఇంట్లోనో ఒక సంస్థలో పెట్టుకునే అవకాశం ఉండదు. రోడ్డు మీద బహిరంగంగా పెట్టుకున్నప్పటికీ కూడా పోలీసులు మాకు తెలియదని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దీన్ని కప్పిపుచ్చుకునే దానికి పోలీసులు వాళ్ళ మీద బైండ్ ఓవర్, యాక్చువల్ గా అయితే కేసులు బుక్ చేయాలి, వీళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపించాలి. అట్లాంటిది బయట వదిలేశారంటే కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారా లేరా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోనే టీడీపీ అధికారంలో ఉంటే ఒక గ్రామంలో టీడీపీ ఏం చేయలేకపోతుందంటే ఇది టీడీపీ నాయకులు చేతగానిదనం అని చెప్పుకోవాలా, అధికారులు చేతగానిదనం అని చెప్పుకోవాలా అనేది చూడాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మానస. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.